ఎలాస్టిక్ వేసి కుర్తీకి ప్యాంట్ అనేది స్టిచ్ చేశాననమాట. ఇక్కడ నేను వచ్చేసి రేయన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సో ఈ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నేనైతే ఒక 2 ఇంచెస్ అనేది బెల్ట్ కోసం తీసుకున్నాను అనమాట. 2 ఇంచెస్ తోటి బెల్ట్ కోసం అనేసి తీసుకున్నాను. ఇక్కడ నాకు హిప్ రౌండ్ వచ్చేసి మన హిప్ రౌండ్ ఎంత ఉందో కొలుచుకుని అందులో 4th పార్ట్ నేను 12 ఇంచెస్ తీసుకున్నాను. ఇంకా 12 ఇంచెస్ అనేది ఇక్కడ కూడా ఒక బాక్స్ లాగా ఇంకో చోట కూడా మార్క్ అనేది చేసుకున్నాను. తర్వాత 12 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ క్రాచ్ ఏరియా అనేది క్రాచ్ కోసం అనేసి మార్క్ చేసుకున్నాను. తర్వాత దానికి ఇటు నిలువుగా ఒక 2 ఇంచెస్ అనేది యాడ్ చేసుకుంటే మనం ఇక్కడ కర్వ్ షేప్ అనేది రౌండ్ షేప్ అనేది తీస్తాం కదా, దానికోసం అనేసి ఒక 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఫుల్ లెంత్ వచ్చి నేను 37 తీసుకున్నాను. సో అది అనేది ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి పాదం దగ్గర లెంత్ అనేది నేను 7 ఇంచెస్ పెట్టుకుంటున్నాను అనమాట. 6 నాకు అయితే నేను 7 పెట్టుకుంటున్నాను. ఒక 1 ఇంచ్ అనేది ఖర్చు కోసం ఉండేదాన్ని. ఇక్కడ కూడా ఒక 2 ఇంచెస్ విడ్త్ అనేది పెట్టుకుంటున్నాను అనమాట. మడత పెట్టి మనం స్టిచ్ చేసుకుంటాం కదా, నేను ఒక 2 ఇంచెస్ అనేది ఇచ్చుకున్నాను. ఇది వచ్చేసి లెగ్ కర్వ్ స్కేల్ అనమాట. ఇది ఉంటే కనుక మనకి ఇక్కడ షేప్ అనేది చక్కగా కుదురుతుంది. సో నేను ఆ స్కేల్ తోటి ఇక్కడ షేప్ అనేది ఇచ్చేసాను. ఇక్కడ కూడా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసి క్రాచ్ ఏరియా దగ్గర కట్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు మనం ఈ క్రాచ్ ఏరియా అనేది అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నది స్టిచ్ చేసుకోవాలి. సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది నార్మల్ ప్యాంట్ కాబట్టి సో నేను ఇటు సైడ్ ఉన్న క్రాచ్ ఏరియా అటు సైడ్ ఉన్న క్రాచ్ ఏరియా రెండు జాయిన్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనం ఈ చివరి నుండి ఆ చివరికి మధ్యలో అది సమానంగా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ కాలి పాదం ఉండేది కదా, అక్కడ ఫోల్డ్ చేసి ఒక 2 ఇంచెస్ ఇచ్చుకున్నాం కదా, అది ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ముందు. తర్వాత ఈ క్రాచ్ ఏరియా అంతా కూడా రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడైతే మొత్తం అంతా స్టిచ్ చేసుకున్నాను. అలాగే నేను కొంచెం ఓవర్లాక్ కూడా చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే హిప్ దగ్గర నడుము దగ్గర బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చాను కదా, నేను ఇక్కడ ఒక 1 ఇంచ్ బెల్ట్ అనేది తీసుకున్నా, ఎలాస్టిక్ అనేది తీసుకున్నాను. సో ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసి ఈ బెల్ట్ ఈ ఎలాస్టిక్ అనేది ఎంత పడుతుందో చూసుకొని దాని వరకు ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. ఇంకా మొత్తం రౌండ్ షేప్ ఎంత వచ్చింది అనేది చూసుకుని దానిలో ఒక 4 ఇంచెస్ 3 ఇంచెస్ అనేది తక్కువ చేసి ఎలాస్టిక్ అనేది తీసుకున్నాను అనమాట. సో మొత్తం రౌండ్ అంతా స్టిచ్ చేసి ఎలాస్టిక్ అనేది ఎక్కించుకుంటున్నాను పిన్ తోటి. తర్వాత ఇక్కడ జాయింట్ అనేది చేసుకొని ఈ ఓపెన్ సైడ్ని కూడా క్లోజ్ చేసుకోవాలి. అంతే అండి, అయిపోయింది. ఇంకా ఇలా రెడీ అయిందనమాట. మధ్యలో కూడా నేను ఒక స్టిచ్ అనేది వేసాను. సో చాలా బాగా కుదిరింది ప్యాంట్ అయితే. ఇది రేయన్ ఫ్యాబ్రిక్ అండి, నేను మీషోలో తీసుకున్నాను. 4 మీటర్స్ వచ్చేసి 285 పడింది. ఒక కుర్తీ అండ్ ఒక ప్యాంట్ కూడా స్టిచ్ చేసుకున్నాను అనమాట. 285లో మనకి డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. క్వాలిటీ చాలా బాగుంది అండ్ చాలా కలర్స్ అయితే కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను.